రామారావు గారికి, అలాగే భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సిఇఓ గారు నాసరెడ్డి గారికి, అలాగే భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ కర్నూలు శాఖ వైస్ ప్రెసిడెంట్ డిఎస్పి శ్రీ మహబూబ్ బాషా గారికి, అందరికీ వేదిక పైన త్రిమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లాగా ముగ్గురు కూర్చున్నారు. వారి ముగ్గురికి మీ కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం పలుకుతున్నాను. స్కౌట్ క్లాప్స్ గో. మరి మనం 5వ రోజు ఈరోజు 4 రోజులు చక్కగా శిక్షణ జరుపుకున్నారు, శిక్షణ తీసుకున్నారు. మరి మొట్టమొదటిగా మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఇట్లాంటి శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా 200కు పైగా విద్యార్థులతో ఇదే పూర్తి స్థాయి శిక్షణా కార్యక్రమం. దానికి మొట్టమొదటి బ్యాచ్ మీరే. మీరు చాలా అదృష్టవంతులు. ఇంత చిన్న వయసులో పోలీస్ ఉన్నతాధికారులు, అలాగే జిల్లా సిఇఓ గారు, అలాగే జిల్లా విద్యాధికారి గారు, ఇలా పెద్ద పెద్ద జిల్లా మొత్తానికి అతిపెద్ద అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవడం నిజంగా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. నా భూతో నా భవిష్యత్. మరి డిఎస్పి మహబూబ్ బాషా గారి లక్ష్యం మీ అందరికి తెలుసో తెలీదో, మీలాంటి వాళ్ళు 50,000 మంది అవ్వాలి అని. మరి 50,000 మందిని చేయడానికి మీరు సిద్ధమా? గట్టిగా టిఫిన్ చేయకపోయినా కొండారెడ్డి బుర్జు వరకు వినిపిస్తుంది కదా. మరి ఈ సందర్భంగా మనకి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి గారు రావాల్సిందే. మరి కొద్ది క్షణాల్లో వస్తారు. ఈ లోపుగా మరి మొట్టమొదట ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్ ఎస్పీ గారిని ఈ సందర్భంగా మిమ్మల్ని ఉద్దేశించి ఆశీర్వచనాలు పలకవలసింది. అలాగే వారి గురించి నాకు చాలా తక్కువ తెలుసు. పక్కన ఉన్నటువంటి మహబూబ్ షా గారికి బాగా సుపరిచితులు. వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. ఈరోజు మన మధ్యలో నా కొలీగ్ అడిషనల్ కమాండెంట్ నాగేంద్ర సార్ గారు వచ్చి ఉన్నారు. ప్రత్యేకంగా ఈరోజు మీ ట్రైనింగ్ అయిపోయే రోజు కాబట్టి దానికి సార్ వచ్చి మీకు ఆయన అనుభవాలు చెప్తారనే ఉద్దేశంతో తీసుకొచ్చాం. వారి గురించి ఈయన ఎన్సిసిలో, తెలుసా ఎన్సిసి అంటే ఏంటి? ఎన్సిసి అంటే పర్లేదు, కూర్చోండి. ఇది స్కౌట్ ఎలా ఉందో ఎన్సిసి కూడా అలాగే. దాంట్లో ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి. మన జిల్లా నుంచి ఇండియాలో రాష్ట్రపతి దగ్గర వెళ్లే అన్ని కోర్సులు, అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. సార్ అవన్నీ చేశారు. చాలా చోట్ల కొన్ని కఠినమైన ప్లేసెస్ కి కూడా వెళ్లి అక్కడ ట్రైనింగ్ చేసి వచ్చారు. అలాగే మన రాష్ట్రంలో ఒక వ్యవస్థ ఉంది, గ్రే హ్యాండ్స్ అని. దానికి ఇన్ఛార్జ్ గా ఉంటూ మొత్తం ట్రైనింగ్ అంతా నడిపించేవారు సార్. అంత నాలెడ్జ్ ఉంది సార్ కి. అట్లాగే అంతటి దయాగుణం కూడా ఉంది. మీరంతా చక్కగా మనస్ఫూర్తిగా దాన్ని ఫీడ్ చేసుకోండి. మీకు ఎప్పటికీ ఈ స్కౌట్ ట్రైనింగ్ సంబంధించి బాగా ఉపయోగపడుతుంది. ఓకే నాన్న. అలాగే ఇంకొక ముఖ్య అతిథి గారు నారసరెడ్డి సారు, జెడ్పీసీఓ. సార్ చెప్తారు.
సార్ చెప్తారు సార్, సారే చెప్పాలి అది. చెప్తారు ఇప్పుడు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. నేను చదువుకునే సమయంలో కృష్ణా డిస్టిక్ అన్నమాట, మన స్టేట్ లో కృష్ణా డిస్టిక్ అన్నమాట. 16th ఆంధ్ర బిడ్డలని అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ 3 సెక్రెట్ ఫోర్సెస్ ఉన్నాయి కదా మన మిలిటరీ ఫోర్స్. వాటికి అనుబంధంగా ఎన్సిసి ఒక మీ స్కౌట్ ఎలా ఉందో అలాగే ఎన్సిసి వింగ్ ఉండదు అన్నమాట. నా 7వ తరగతిలోనే ఎన్సిసిలో స్టార్ట్ చేసేది. 7th క్లాస్ చదువుతున్నప్పుడే దాంట్లోకి ఎంట్రీ అనమాట. దాంట్లో మీకు లాగానే మరి గ్రూప్స్ ఉండేవాడు. అప్పుడు నన్ను స్కౌట్ కి రమ్మన్నారు. స్కౌట్ వద్దు, నేను ఆర్మీకి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే సో ఎన్సిసిని సెలెక్ట్ చేసుకున్నమాట స్కూల్ లెవెల్లో. సో ఏ సర్టిఫికేట్ అన్నమాట, అంటే స్కూల్ లెవెల్లో ఏ సర్టిఫికేట్ ఉంటుంది అన్నమాట. స్కూల్ లెవెల్లో ఏ సర్టిఫికేట్ కంప్లీట్ అయిపోయింది. కాలేజీకి వచ్చినాక స్కూల్లో ఏ బీకాట్ కంప్లీట్ అయిపోయింది అన్నమాట. సి సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యాను అన్నమాట. అయితే నేను మీకు లాగానే విలేజ్ నుంచి వచ్చాను అన్నమాట. మీకు లాగానే చదువుకునే సమయంలో ఖాళీ సమయంలో పనులకి వెళ్ళేవాడిని నేను కూడా. మా పొలంలో పని చేయటం కానీ పక్కన ఏదైనా పని చేయటం కానీ వెళ్ళేవాడు అన్నమాట నేను. సో అయితే ఇంటర్మీడియట్ ఏమైందంటే ఇంటర్మీడియట్ మనిషి విద్యార్థి దశకి చాలా కీ రోల్ అన్నమాట. సో ఎన్సిసిలో పడిపోతే నువ్వు క్యాంప్ లేకుంటే మీకు లాగానే అక్కడైతే చాలా క్యాంప్స్ ఉంటాయి అన్నమాట. 2 నెలలు 3 నెలల కంటే బయటకు వెళ్ళిపోవాలి. సో ఎడ్యుకేషన్ దెబ్బతింటుందని ఇంటర్మీడియట్ లో బ్రేక్ చేసి మళ్ళీ డిగ్రీలో స్టార్ట్ చేశాను. సో డిగ్రీలో స్టార్ట్ చేసి కంటిన్యూగా 3 years ఉన్నారన్నమాట. 1989లో బాయినెట్ ఫైటింగ్ అనేది ఉంటుంది అన్నమాట కోర్స్. అది మీరు ఎన్సీసీలో ఎవరైనా చూసి చిన్నప్పుడు మీ స్కూల్లో కానీ కాలేజీలో ఉంటే నడుస్తుంది. అది త్రూఅవుట్ ఆల్ ఇండియాలో ద ఫస్ట్ పర్సన్ అన్నమాట. నేను బెస్ట్ నేను ఇండియా మొత్తానికి కాంపిటీషన్ చేస్తే నేను బెస్ట్ పర్సన్ అన్నమాట నేను. సో అలాగే 5 countries నుంచి సెలెక్ట్ చేశారన్నమాట. ఒక్కొక్క కంట్రీ నుంచి ఒకటి సెలెక్ట్ చేశారన్నమాట. ఇండియా నుంచి నేను, నేపాల్ నుంచి సమ్మకతను, అండ్ పాకిస్తాన్ నుంచి. అంటే ఈ వింగ్స్, ఇలాంటి వింగ్స్ అన్నమాట. బాయినెట్ ఫైటింగ్ కొన్ని వింగ్స్ ఉంటాయి అన్నమాట. సో అట్లా మన ఇండియా తరఫు నుంచి నేను సెలెక్ట్ అయ్యాను అస్సాంలో అన్నమాట. సత్య అనివార్య కారణం వల్ల నాకు వేరే పడటం వల్ల నేను పార్టిసిపేట్ చేయలేదు. సో ఇండియా తరఫు నుంచి నేనైతే ఆ 5 members పార్టిసిపేషన్ ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుందంటే బాయినెట్ ఫైటింగ్ లో వెపన్ ఉంటుంది, 303 వెపన్ ఉంటుంది అన్నమాట. సో బాయినెట్ ఫైటింగ్ లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ మూమెంట్స్ లో వెపన్ ఇరిగిపోయింది. సో వెపన్ ఇరగకపోవడం నాకు ఈజీ కాదు. అది ఐరన్ పార్ట్స్ తో తారి ఉంటుంది లోపల. అంత ఫోర్స్ గా చేసిన వాళ్ళు సెలెక్ట్ చేస్తారన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళా రిపబ్లిక్ డే పరేడ్ ఉంటుంది కదా, తెలుసు కదా. సో దానికి సెలెక్ట్ అయ్యానమాట. దాంట్లో కూడా ఢిల్లీలో జరిగింది అన్నమాట. ఇది 1990. ఒక మీరు చూడాలంటే మన ఎన్సీసీ డైరెక్టరేట్ లో నా పేరు ఉంటుంది. 2 years నా పేరు ఉంటుంది అన్నమాట. ఢిల్లీ ఎన్సీసీ డైరెక్టరేట్ లో నా పేరు ఉంటుంది అన్నమాట. బెస్ట్ క్యాండిడేట్ అన్నమాట నేను. అప్పట్లోనే ఒక 34 సంవత్సరాల క్రితమే 3000 క్యాష్ అవార్డు తీసుకున్నాను అప్పుడు. సో ఈ 2 సంవత్సరాలు నేను బెస్ట్ క్యాండిడేట్ అన్నమాట. ఒకటి బాయినెట్ ఫైటింగ్ లో 1989, 90లో బెస్ట్ కాంటింజెంట్ కమాండర్ అన్నమాట నేను. సో రాష్ట్రపతి మార్చిలో 6 kilometers ఉంటుంది అన్నమాట. అది రాష్ట్రపతి బంగ్లా నుంచి అండ్ సెలెక్టింగ్ బేస్ వరకు, అంటే ఇండియా గేట్ వరకు మార్చింగ్ ఉంటుంది అన్నమాట. సో మీ స్కౌట్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది అందులో. సో ఎన్సీసీలో ఇది అనమాట. ఎన్సీసీలో ఎన్ని విభాగాలు ఎంతవరకు పీక్ వెళ్ళాలో అంతవరకు వెళ్ళిపోయాను. కారణం ఏంటంటే ఒక మాస్టర్ గారికి నేను మాట ఇచ్చాను అన్నమాట. సో ఇన్ని సంవత్సరాలు ఈ కాలేజీ చరిత్రలో ఒక్కరు కూడా ఆ స్థాయికి వెళ్ళలేదు. అట్లీస్ట్ ఆర్డీ పీరియడ్ కి సెలెక్ట్ అవడమే గ్రేట్ అన్నమాట. సో అట్లీస్ట్ నువ్వన్నా ప్రయత్నం చేయని ఆయన అంటూ దాన్ని ఒక ఛాలెంజ్ తీసుకుని సో పార్టిసిపేట్ చేయడమే కాదు, ఇండియా మొత్తం బెస్ట్ కాంటింజెంట్ కమాండర్ గా
ప్లేస్ కూడా తీసుకొచ్చానమాట నేను. సో దానికి తగ్గట్టు వాళ్ళు అక్కడే లెక్చరర్ పోస్ట్ ఇస్తా అన్నారు నాకు. సో జాబ్ రావడం